కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులైంది. ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు తోట సమీపంలోని ఫెన్సింగ్ వద్ద బొమ్మలు ఏర్పాటు చేసి రక్తపు మరకలు రాసి కొత్త కోణంలో విచారణ చేపట్టారు. ఇది విమర్శలకు దారితీసింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నల్లకొండకు సమీపంలోని ఒక చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. నల్లకొండ వద్ద ఏం జరిగింది, ఏం జరుగుతోంది వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఈ రోజు 11వ రోజు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొత్త కోణంలో గాలింపు చర్యలు చేపట్టి ఇప్పటిదాకా పూర్తిగా మనం ఏదైతే కనిపిస్తుందో కొండ మొత్తం జల్లిని పెట్టారు. ఇది ఉన్న తోట ఇప్పుడు చిన్నారి ఉన్న ఇంటి పైన ఉన్న మనం ఇది 48 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అది కాక మరో 100 ఎకరాల్లో యూకలిప్టస్ అదేవిధంగా పామాయిల్ తోట ఉంది. దాని తర్వాత ఏదైతే పెద్ద కొండ ఉందో 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొండ ఉందని జిల్లా అటవీ శాఖ చెప్పడం జరిగింది. అనుమాన బృందాలు గాలిస్తున్నాయి. అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యాంటీ నక్సల్ స్క్వాడ్ బృందాలు మొత్తం 300 మంది పనిచేస్తున్నారు. తాజాగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మన ఎన్డీఆర్ఎఫ్ బృందాల సమీపంలోనే పెద్ద చెరువు ఉంది. చెరువులో గాలిస్తున్నారు. ఒకవేళ చెరువులోకి వెళ్ళి పడిపోవచ్చున్నది 11 రోజుల తర్వాత వాళ్ళకి ఐడియా వచ్చి ఇప్పుడు అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఆ చెరువుతో పాటు చెరువు పక్కనే ఉన్న కొండపై కూడా గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఇది కొత్త కోణం అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఇక ఏదైతే ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది, ఇక్కడ 2 బొమ్మలు కట్టారు. కొద్దిసేపటి క్రితం ఈ బొమ్మలు ఎవరు కట్టారు, ఏమైంది, హల్చల్ అయిన తర్వాత పోలీసులు తామే బొమ్మలు కట్టాం. ఎందుకంటే ఆ బొమ్మలకి రక్తం మరకలు రాసి బొమ్మ దగ్గర చికెన్ ముక్క పెట్టారు. ఏదైనా వన్యప్రాణులు వస్తే ఆ చికెన్ వాసకు కానీ రక్తం మరకలు కానీ బొమ్మల్ని చిన్నపిల్లలుగా భావించి అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కట్టడం జరిగిందని అనధికారికంగా చెప్పారు. గత 3 రోజులుగా అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని మరి ఆ పని వాళ్ళు ఎందుకు చేశారు? చేసుకుంటే ముందే చేయొచ్చు కదా, లేదంటే బొమ్మలు కట్టే ముందే ఈ విషయాన్ని వాళ్ళు బహిర్గతం చేయొచ్చు కదా. ఎందుకంటే ఇది జంతువుల కోసం పెట్టింది కాబట్టి ఇదే సీక్రెట్ బయటికి తెలిస్తే కొంపలంటికి పోతే ప్రమాదం అయితే ఉండదు. ఆ దిశలో పోలీసులు ఎందుకు చేయలేదు? ముందుగానే పోలీసులు ఈ సమాచారం ఇచ్చి ఉంటే బహిర్గతం చేసుకుంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి ఆస్కారం ఉండేది కాదు. హనుమాన్ బృందాలకి కూడా ఎస్పీ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జాగ్రత్తతో వ్యవహరించండి, బాలిక ఆచూకీ తెలుసుకోండి, ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయండి అని చెప్పారు. ఇది జరిగిన 24 గంటల్లోపే పోలీసులు అక్కడ బొమ్మలు పెట్టడం కొంత విమర్శలకు తావిస్తుంది. చేసింది మంచి పని కావచ్చు, అది ముందుగా బహిర్గతం చేయకపోవడంతో ఇక్కడ ఉన్నవారంతా కూడా అదిగో అక్కడ బొమ్మలు ఉన్నాయి, క్షుద్ర పూజలు జరిగాయంటూ అక్కడ పరిగెట్టడం జరిగింది. అయితే మరి పోలీసులు బొమ్మలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరి సలహా మేరకు ఇలా పెట్టడం జరిగిందని కూడా చర్చ జరుగుతుంది. అటవీ శాఖ అధికారులు అడవి పందులు తప్ప ఇక్కడ ఎలాంటి జంతువులు లేవు, పాములు లేవు అని చెప్తున్నారు. ముఖ్యంగా బాలికను కొండచిలువ అపహరించిందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొండచిలువలు లేవు అని చెప్పడం జరిగింది. మనం చూసిన పూర్తిగా ఇది పామాయిల్ తోట. ఇక్కడ పనిచేయడానికి కుటుంబంతో పాటు కొందరు కూడా ఇక్కడ పనిచేస్తారు, డ్రైవర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడ తిరుగుతారు. కాబట్టి మేము ఎప్పుడు జంతువులు చూడలేదని ఎవరికి వారు చెప్తున్నారు. ఇలా తల్లిదండ్రులు ఆశ నిరాశ మధ్యలో కొట్టుమిట్టడం తప్ప 11 రోజుల నుంచి స్పష్టమైన ఆధారాలు కానీ లేదంటే తల్లిదండ్రులకు సంబంధించి వివరాలు కానీ ఏమీ దొరకడం లేదు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. వారి నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. ఏది అయినప్పటికీ దీనిపై దర్యాప్తు చేస్తున్న సిఐ చెన్నకేశ్వరరావు కానీ డిఎస్పీ తిలక్ కానీ దీనిపైన స్పష్టత ఇస్తే దీనికి ఒక కొలికి వచ్చే అవకాశాలు కనపడడం లేదు. 11వ రోజు కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. మళ్ళీ రేపటికి వేస్తే ఏంటి పరిస్థితి? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హనుమాన్ బృందాలు నైట్ అర్ధరాత్రులు రాత్రి 2 గంటలు కూడా కొండ మీద తిరిగారంటే నిజంగా వాళ్ళ సాహసాన్ని మెచ్చుకోవాలి, వాళ్ళ చిత్తశుద్ధిని మెచ్చుకోవాలి. పోలీసుల ఆధ్వర్యంలో ఈ కూంబింగ్ జరుగుతుంది కాబట్టి కూంబింగ్ నిలిపేస్తారా, ఎలాంటి ఆధారం ఉన్నది, లేదంటే ఇంకా కొనసాగిస్తారా? టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది అని ఎస్ఐ గారు చెప్పారు కాబట్టి ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ ఏం తేలుతాయన్నది తేలాల్సి ఉంది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, సిహెచ్ అగ్రహారం, నల్లకొండ నుంచి.